గారి ఆదేశాల మేరకు పుల్లూరు మండలంలోని మండల పరిషత్ ఆవరణ పరిష్కారం కొరకై ఈ రోజున మండల ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించి తక్షణ పరిష్కార వేదికను ఈ సభకి అందరికీ నమస్కారం. ఈరోజు మన మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శ్రీయుత గూడూరు ఎలక్షన్ బాబు గారు సార్, మన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు, అలానే గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పరిస్థితి లేదు. గ్రామాల్లో ఎక్కడ కూడా తాగునీటి సమస్యను తీర్చినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మనం కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాక ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి సూచికలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈ 9 నెలల కాలంలోనే దగ్గర 90 కోట్ల రూపాయలతోటి మనం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, తార్ రోడ్లు వేసుకున్నాం. మరి పశు సంపద ఉన్న వాళ్ళకి క్యాటిల్ షీట్స్ కట్టించాం. ఈరోజు క్యాటిల్ పాండ్స్ తవ్వుతా ఉన్నాం. అనేక గ్రామాల్లో శాశ్వత నీటి పరిష్కారాలను కూడా మనం చేశాం. కొన్ని గ్రామాల్లో గత ప్రభుత్వాలు ఈ గ్రామాల్లో నీటి తోలకాల ట్యాంకర్లన్నీ కూడా అదొక ఉపాధిలాగా ఒక కాంట్రాక్ట్ వ్యవస్థని రూపుదిద్ది ప్రభుత్వ సొమ్ముని వృధా చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఈ రోజు నా గ్రామాల్లో మా నాయకులు ఒత్తిడి చేస్తా ఉన్నారు. వైసీపీ అధికారంలో 50 ట్యాంకర్లు ఇచ్చారు, మనం 5 కూడా ఇవ్వలేకపోతున్నామని. ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసింది ఆ ప్రభుత్వం. మనం అలాంటి ఆలోచనలు లేవు. నిజంగా గ్రామాల్లో ఎవరైతే తాగునీటి ఎద్దడి ఏ గ్రామాల్లో అయితే ఉందో, ఎవరికైతే ఇబ్బందులు ఉందో దానిని ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డబ్ల్యూఎస్డిఈ గారు వీరు ముగ్గురు కలిసి ఆ గ్రామానికి వెళ్ళి నిజంగా నీటి ఎద్దడి ఉంటే గుర్తించి ఈరోజు మనం తాగేదానికి తగినటువంటి చర్యలు మనం ఈరోజు తీసుకుంటా ఉన్నాం.